రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో సోదరిమణి అంజలి హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నారు బొల్లినేరులో. అలాగే అక్కడ డాక్టర్ ఎవరైతే ఉన్నారో దీపక్, వీరందరూ కూడా కుటుంబ పరంగా కూడా మంచి సత్సంబంధాలతో ముందుకు వెళ్తున్నారు అన్నది ఇక్కడ చెప్తా ఉన్న విషయాలు. మరి అన్కాన్షియస్ స్టేజ్లో ఆవిడ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, వైద్యం అందించడం వరకే జరిగింది. తర్వాత ఆవిడ చేతితో రాసుకున్న డైరీ దొరికిన తర్వాత ఆ డైరీలో రాసిన అంశాలు బట్టి ఆవిడికి జరిగిన అన్యాయం, ఎవరు కారకులు అన్నది చాలా స్పష్టంగా పొందుపరచడం వల్ల ఆ ఒక ఎపిసోడ్ మొత్తం అప్పుడు దాకా ఈవిడ అన్కాన్షియస్ అయింది, ఇల్ హెల్త్ అయిందన్న ఆలోచన నుంచి ఇది కాదు, ఈవిడి బలవన్మరణం పొందడానికి ప్రయత్నం చేశారు, ఈ టోటల్ ఎపిసోడ్ ఒక డాక్టర్ వేధింపు వల్ల జరిగిందన్న దాని మీద ఎలర్ట్ అయ్యే టైంకి వెంటనే హాస్పిటల్ సైడ్ నుంచి డిపార్ట్మెంట్కి అలర్ట్ చేయడం. మరి డిపార్ట్మెంట్ వారు కూడా తక్షణమే ఏదైతే ఆవిడ రాసిన దాన్ని ఆధారంగా తీసుకొని నిందితుడు ఎవరైతే ఉన్నారో దీపక్, ఆయన పైన చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం. నిందితుడు దీపక్ ఆయన కుటుంబంతో పరారీలో ఉన్నారు. ఈ హాస్పిటల్ యాజమాన్యం కూడా నిన్ననే దీపక్ని వాళ్ళ యొక్క ఏదైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హాస్పిటల్లో ఉన్నాయో వాటి నుంచి టెర్మినేట్ చేయడం కూడా జరిగింది. పోలీస్ వారు కూడా అతన్ని గాలిస్తూ ఉన్నారు. అతని యొక్క కాల్ డేటా బట్టి ఎక్కడ ఉన్నారన్న దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పెద్దవారు వారు ఆవేదన అంతా ఇంత కాదు, భరోసా కల్పించాం, చాలా స్పష్టంగా చెప్పాం. ఆ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కారకులు ఎవరైతే ఉన్నారో కఠినమైన చర్యలు ఉంటాయి. ఇది కూటమి ప్రభుత్వం, ఎంతోమంది విశ్వాసంతో వచ్చిన ప్రభుత్వం, మహిళలు రక్షణ కల్పిస్తారని విశ్వాసంతో తెచ్చుకున్న ప్రభుత్వం. ఇక్కడ తప్పులు జరగవు. ఎవరు కూడా తప్పు చేసిన వాడిని వెనకేసుకొని రావడం అనేది ఇక్కడ జరగదు. కారణమైన వారు ఎవరైనా కానివ్వండి, ఎక్కడైనా ఉండేవండి, ఏ ప్రాంతంలో ఉండేవండి, తీసుకొచ్చి శిక్ష పడే విధంగా చర్యలు ఉంటాయి. భవిష్యత్తులో మరి ఇంకొక వ్యక్తి ఎవరైనా సరే మహిళల మీద ఈ విధంగా ప్రవర్తించాలంటే భయపడే విధంగా చర్యలు ఉంటాయి. ఆలస్యం అవ్వచ్చేమో కానీ అతని మీద ఇన్వెస్టిగేట్ అవుతూ ఉంది. అన్నీ కూడా డిపార్ట్మెంట్గా చేయాల్సిన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. శాసనసభ్యుడిగా నాకు తెలిసిన వెంటనే గౌరవ ఎస్పీ గారితో మాట్లాడా. ఎస్పీ గారు కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. టైం టు టైం ఏం జరుగుతున్నాయి అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. చాలా బాధాకరం. ఎందుకంటే తల్లిదండ్రులు ఒక చోట ఉన్నారు, వృత్తి కోసం ఇక్కడ ఉండి కష్టపడి ఒక మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి భవిష్యత్తులోకి రావాలి, ఎదగాలి, ఏదో ఒకటి సాధించాలని ఒక మహిళగా ఆవిడ పడుతున్న తపనకి ఈ విధంగా జీవితం అవ్వడం అన్నది చాలా బాధాకరం. ఇంకే మహిళకు కూడా, ఇంకే సోదరి మనకు కూడా ఇలా అవ్వకుండా కూటమి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటాయని తెలియచేస్తూ చివరిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కారణమైన వాళ్ళు ఎవరన్నది చాలా స్పష్టంగా ఆవిడ రాశారు. కారకులపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేసి ఆవేశంలో ఉన్న యువతని రెచ్చగొట్టే ధోరణి కార్యక్రమాలు చేయకుండా ఉంటే వైసీపీ వాళ్ళకి మంచిది. మీరు సూచనలు ఇవ్వండి. వాళ్ళ పైన ఈ సెక్షన్లు పెట్టారు, ఇంకా ఈ సెక్షన్లు పెడితే బాగుంటుందేమో అని ఆలోచనలు ఇవ్వండి. అంతేగాని ప్రతి అంశాన్ని రాజకీయం చేసుకుంటూ పోతే మిమ్మల్ని చేదరించుకునే రోజులు వస్తాయి. గత 5 సంవత్సరాలు ఎన్ని సంఘటనలు, ఒకటా రెండా సంఘటనలు జరిగినప్పుడు ఒక్కొక్కటి మేము గుర్తు చేసుకుంటూ ఉంటే దానిపైన చర్యలు జరగడానికి నెలలు జాప్యం జరుగుతూ ఉంటే కారణమైన వారు మీ వెనకాల ఉంటా ఉంటే చూస్తే బాధపడేవారు. వాటి నుంచి రాలేదా ఆవేశంతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం గెలుపు. మరలా మీరు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయొద్దని దయించి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము చేయాల్సిన కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. చూడండి, దురదృష్టమైన సంఘటన వాస్తవం ఈ ప్రభుత్వంలో ఉండగా జరిగింది. జరిగింది. మరలా జరగకుండా ఇంకే సోదరిమణికి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేము తీసుకుంటున్నాం. మీరు ఒక పార్టీగా సూచనలు ఇవ్వండి.
సూచనలు ఇవ్వకుండా ఇలాంటివి చేయడం వల్ల ఆ కుటుంబానికి మరింత ఆవేదన గురి చేసిన వారు అవుతారు, మరింత బాధ పెట్టిన వారు అవుతూ ఉన్నారు. వాళ్ళకి ధైర్యం ఇవ్వండి, భరోసా కల్పించండి. ఆ తల్లిదండ్రులు అంటా ఉన్నారు, నా కూతురికి జరిగినట్లు మరి ఏ కూతురికి ఇంక జరగకూడదు అంటున్నారు. వారి ఆలోచనని గౌరవించి మరి ఇంకే సోదరిమణికి కూడా అవ్వకుండా ఏం చెయ్యాలన్న దాని గురించి మాట్లాడండి. అంతేగాని ఇక్కడ మీరు రాజకీయాలు చేస్తే 4 ఓట్లు పడే కార్యక్రమాలు కాదు ఇది. మేము ఎప్పుడు కూడా ఎలాంటి రాజకీయాలు చేయలేదు. తప్పు జరిగితే కారణమైన వ్యక్తిని శిక్షించండి, దండించండి అనేవాళ్ళు. ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తూ మేము చేయాల్సిన కార్యక్రమం చేస్తున్నాం. చాలా కమిట్మెంట్తో ఉన్నాం. సోదరిమణి కూడా రికవర్ అవుతున్నారని చెప్తున్నారు డాక్టర్. ఇప్పుడే డ్యూటీ డాక్టర్ని కూడా కలిశాను. తప్పకుండా ఆవిడ ఈ గండం నుంచి బయటికి రావాలని, ఆరోగ్యకరంగా రావాలని, ఆవిడ ఏదైతే జీవితంలోని ఉన్నతమైన శిఖరాలు రీచ్ అవ్వాలని ఆశపడుతున్నారో అవన్నీ కూడా సాధించాలని కూడా నేను ఆకాంక్షిస్తాను.